హాయ్ అందరికీ ముందుగా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరూ హ్యాపీగా హెల్దీగా అండ్ వెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా ఉగాది డే అయితే మేము ఫస్ట్ క్లీనింగ్తో స్టార్ట్ చేసాము. ఎర్లీ మార్నింగ్ 5కి లేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ పడుకొని 5:30కి లేచాను. లేచి ఇంకా పూజ రూమ్ ఇంకా హాల్ అయితే చిమ్మేసుకొని తడి క్లాత్ పెట్టి తుడిచేసుకుంటున్నాను. ఇంకా దేవుడు సామాన్లు పటాలు అవన్నీ నైటే సర్దేసుకుని తోమేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను, మార్నింగ్ హడావిడి లేకుండా. ఇంకా దేవుడి రూమ్ ముందు కూడా ఒక చిన్న ముగ్గు వేసుకున్నాను. ఇంకా పాప అయితే నిద్రపోతుంది, సో తను లేచాక బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి, చిమ్ముకొని తడి క్లాత్ పెట్టుకోవాలి. సో తను లేచే లోపల ఈ క్లీనింగ్ కంప్లీట్ చేసుకుందామని ఫస్ట్ ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా తను లేచిందంటే తన హడావిడి అయిపోతుంది, తనకు చేసుకోవాలి, తనని రెడీ చేయాలి, ఇవన్నీ అయిపోతుందని ఫస్ట్ ఇవన్నీ చేసేసుకుంటున్నాను. ఇంకా పొంగల్ పెట్టుకోవాలి. సో పొంగల్ పెట్టుకోవాలంటే అగ్నిదేవుని పూజించాలి, అంటే స్టవ్ని కూడా పసుపు కుంకాలు పెట్టుకోవాలి. సో ఆ పని చేసేసాను. ఈ లోపల పాప లేచింది, పాపకి ఆయిల్ మసాజ్ చేశాను, నువ్వుల నూనెతో మసాజ్ చేశాను. ఇంకా ఉగాది పచ్చడి కోసం చింతపండుని ముందుగా ఒక బౌల్లో నానబెట్టేసుకున్నాను. పాప ఒక 1/2 అవర్ కూడా సరిగ్గా ఉండలేదు, అస్సలు చాలా చిరాకు పడింది అది ఉన్నంతసేపు. నా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చిందో మమ్మీ వాష్ అని అడుగుతూనే ఉంది. చాలా చిరాకు పడింది, అస్సలు తనకి నచ్చలేదేమో, వాష్ చేయమని అడుగుతూనే ఉండింది. ఇంకా అలా తనకి హెడ్ బాత్ చేపించి తనని రెడీ చేసేసాను. ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా గడపకి పసుపు కుంకాలతో పూజ చేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే బంతిపూల మాల మామిడి తోరణాలు దేవుడి రూమ్కి ఇంకా మెయిన్ డోర్కి గుమ్మానికి కట్టేస్తున్నారు. బంతిపూలు మేము విడిగా తెచ్చుకున్నాము, విడిగా తెచ్చి మాల కుట్టేశాను. నేను ముందు రోజు నైటే కుట్టేశాను. ఇంకా ఇక్కడ ఇంటి ముందు ముగ్గు చూపిస్తున్నాను, చిన్న ముగ్గు వేసుకున్నాను. తర్వాత నేనైతే ఫస్ట్ ఉగాది పచ్చడి చేసేసాను. 6 రుచులు ఉగాది పచ్చడి. పులుపు కోసం చింతపండు వేసాను, ఇంకా వగరు కోసం మామిడికాయ, తీపి కోసం అయితే బెల్లం, ఇంకా మిరియాలు కారం, మిరియాలు ఉప్పు కలిపి దంచుకున్నాను, ఒకేసారి కలిపి వేసేసాను. ఇంకా చేదు కోసం అయితే లాస్ట్లో మామిడి పూతనే వేసేసాను. అలా ఫస్ట్ నేను ఉగాది పచ్చడి కంప్లీట్ చేశాను. ఉగాది అంటేనే ఉగాది పచ్చడి కంపల్సరీ, అందుకే ఫస్ట్ అదే చేసేసాను. తర్వాత పొంగల్ పెట్టాను. నేను పసుపు కుంకాలు రాసుకుంటున్నాను. దీంట్లోనే మ్యాక్సిమం అన్ని ఫెస్టివల్స్కి పొంగల్ పెట్టాలన్నా అన్నీ ఇది సపరేట్గా దేవుడి కోసమే, ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నా ఇంకెప్పుడన్నా పూజలు ఉన్నా అన్నీ దీంట్లోనే చేసేసుకుంటాను, పొంగల్ పెట్టుకుంటాను. పొంగల్ తర్వాత పులిహోర కూడా చేశాను, పులిహోర ఇంకా పూర్ణాలు కూడా చేశాను. అవన్నీ నేను వీడియో తీయలేదు, చాలా లేట్ అయిపోయింది, అప్పటికే చాలా లేట్ అయిపోయింది, హడావిడి అయిపోయింది. సో ఇంకా అందుకని అవన్నీ క్లిప్స్ తీయలేదు. ఇంకా అన్ని ప్రసాదాలు పెట్టేశాను, దేవుడికి పెట్టేసి నేను ఒక పూజ స్టార్ట్ చేసుకుంటున్నాము. మేము అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని పూజ స్టార్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. 10 or 9:30కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ చాలా లేట్ అయిపోయింది, 10:30 అయిపోయింది. ఇంకా మేము పూజ స్టార్ట్ చేసేసుకొని నేను మా హస్బెండ్ ఇంకా కొన్ని శ్లోకాలు మంత్రాలు అవి ఉంటే దేవుడికి చదువుకుంటున్నాము. మా పాప కూర్చోవే దండం పెట్టుకో అంటుంటే అటు ఇటు తిరుగుతుంది, మా పైన పడుకుంటుంది, నవ్విస్తుంది, ఏదేదో చేస్తుంది మేము శ్లోకాస్ అవి చదువుతుంటే. ఇంకా అలా పూజ కంప్లీట్ చేసుకున్నాక ప్రసాదంగా ఉగాది పచ్చడి తీసేసుకున్నాము ఫస్ట్. తర్వాత ఇంకా ప్రసాదాలు కూడా తినేసాము. అలా మా ఉగాది డే అయితే కంప్లీట్ అయిపోయింది.